మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సభ్యులందరూ రిలే దీక్షలో కూర్చోవడం జరిగింది. ఎందుకు? చాలా కాలం నుంచి మా స్వర్ణకార వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్న మేము, సుమారు నా వయసు 60 సంవత్సరాలు, అంటే మా తాత నరసయ్య గారు అదే వృత్తి, మా తాత సుదర్శన్ గారు అదే వృత్తి, మా తండ్రి బాలకృష్ణ గారు ఇదే వృత్తి, నేను ఇదే వృత్తి. ఈ అనారోగ్యం వల్ల చేయడం లేదు. కానీ ఈ వృత్తిని నమ్ముకొని వందల సంవత్సరాల నుంచి వేరే వృత్తులు ఎంచుకోక, ప్రత్యామ్నాయ మార్గాలు లేక, వ్యవసాయాలు భూములు లేక, పెట్టుబడులు లేక ఇదే వృత్తిని కొనసాగిస్తూ వచ్చినాం. ఈ సందర్భంలో గత కొన్ని రోజుల నుంచి ఈ కార్పొరేటివ్ జ్యువెలరీ సంస్థలు ఆయా పట్టణ కేంద్రాలకు పరిమితమైనవి. అటువంటిది ఈ మధ్య కాలంలో చిన్న ముస్తాబాద్ మండల కేంద్రంలో జగదాంబ జ్యువెలర్స్ అని ఒక రూమ్ రెంట్కు తీసుకొని ఆ బోర్డు వేసి ఆయన పెడుతున్నాడని తెలిసిన వెంటనే మా సంఘ సభ్యులం అందరం ఒక వేదిక దగ్గర కూర్చొని అందరం ఆలోచించి అధికారులకు నివేదించాము. అయ్యా ఎంఆర్ఓ గారు, అయ్యా ఎస్ఐ గారు, అయ్యా జీపీఈఓ గారు, మరి కార్పొరేట్ జ్యువెలరీ సంస్థలు వచ్చిన తర్వాత పట్టణాలకే పరిమితమైన ఆత్మహత్యలు పెరిగినాయి. తెలంగాణ వచ్చినాక సుమారు 600 మంది ఆత్మహత్య అయ్యారు. అంటే గతంలో కాలేదని కదా, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైతేనే ఉన్నాయి. పనులు లేక పస్తులుండి అప్పులు చేసి ఈ వెండి బంగారం ఎప్పుడైతే పెరిగిందో పనులు బాగా తగ్గాయి. కార్పొరేట్ ఇప్పుడు జైలుకాస్, మాంగళ్య, ఇప్పుడు చీరలు దుకాణాలు, బట్టలు దుకాణాలు ఏదైతే పెద్ద పెద్ద షాపులు వెలిసినాయో ఆ విధంగా ఈ షాపులు వెలిసిన తర్వాత కుల వృత్తులు తగ్గినాయి. ప్రభుత్వాలు చెప్పినాయి కుల వృత్తులకు పలాదం తీస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, పెట్టుబడి సాయం అందిస్తాం, కుల వృత్తులను ప్రోత్సహిస్తాం. వాళ్ళు చెప్పింది ఏది కూడా జరగలేదు. అసలు మాకు న్యాయమే జరగలేదు నేటికి. ఇప్పుడు మేమేమంటున్నాము, ఈ ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ జ్యువెలరీ షాప్ పెట్టడం వల్ల ముస్తాబాద్ మండల కేంద్రం ఉండబడే 100 షాపులు, అంటే 100 కుటుంబాలు ఆత్మహత్యలు, హత్యలే జరుగుతాయి. అదే తప్ప మరో మార్గం లేదు. ఇకపోతే సరౌండింగ్ ఏరియా దుబ్బాకలో లేదు, సిరిసిల్లాలో లేదు, కామారెడ్డిలో లేదు, ఎల్లారెడ్డిపేటలో లేదు, మాచారెడ్డిలో లేదు, చౌరస్తాలో లేదు, గంభీరాపేటలో లేదు. అక్కడ కూడా వాళ్ళు తరిమి పంపించారు, ఎల్లారెడ్డిపేట, గంభీరాపేట, చౌరస్తా. కానీ ఇక్కడ ఎవరో నాయకుడు పెట్టుకోమని చెప్పడం జరిగిందని అంటుండ్రు. అది నా దృష్టికి కూడా వచ్చింది. నేను అధికారులకు కూడా అందరికి చెప్పడం జరిగింది. మరి 9వ తారీఖు నాడు మేము దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఏదైనా దరఖాస్తు ఉందంటే వెంటనే తెల్లార వరకు ఏదోటి జరుగుతుంది, ఏదోటి చేస్తారు. అటువంటిది ఎవ్వరేం చేయకుండా మళ్ళీ మేము 20వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అందరి దృష్టికి తేవడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తేవడం జరిగింది. 22 నాడు మళ్ళీ అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి మా బాధను ఏం చేసిరు, మా మృతి పత్రాన్ని ఏం చేసిరు, అసలు మమ్మల్ని ఆదుకోరా, మమ్మల్ని పట్టించుకోరా, అసలు మాకు దిక్కేలేరా అనే శబ్దంలో ఫస్ట్ నుంచి కూడా కేకే మహేందర్ అన్నగారికి, ఆదిశీన్ అన్నగారికి, ఈ అధికారులకు, అధికార పార్టీ నాయకులకు అందరికీ విన్నవిస్తూ మా బాధ ఆవేదన వెలుబుస్తూ అందరికి తెలియజేస్తూ వస్తున్నాం. ఈ నిన్నటి రోజు అయ్యా మాకు హంగర్ స్ట్రైక్ రిలే దీక్షకు అనుమతి ఇవ్వండి అని ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారికి చెప్పినాం, వచ్చినాం. ఎవరు మాకేం చెప్పలే, చేయమనిలే, వద్దనిలే, మాకేది విన్నవించారు. ఇప్పుడు ఏంటంటే మా పరిస్థితి, ఇక్కడ ఎవరో 100కి 10 మంది బాగుండొచ్చు, అది ఎవరికైనా తెలిసిన విషయం, అందరూ తెలిసిన విషయం, మాకు జగబిందే సత్యం. కానీ ప్రస్తుత పరిస్థితిలో నిజంగా ఈ దీక్షలు కూర్చోవడానికి అందరికి ఆరోగ్యాలు కరెక్ట్ లేవు. రెండోది ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. ఒక 10 రోజులు పని చేయకుండా ఉంటే పస్తులు ఉండడమే. ఓవైపు అప్పుల వాదలు, పిల్లలను చదివించలేకపోవడం, రకరకాల అనారోగ్యాల సమస్యలు, మరి వృత్తి ఏమాత్రం నడుస్తలేదు. బంగారం 1,00,000 దాటిని మీకు కూడా తెలుసు, అది కొనడం లేదు, అమ్మడం లేదు. ప్రభుత్వాలకు జిఎస్టీ ద్వారా కోట్ల వ్యాపారం, పెట్టుబడి, ఏ ఎక్సైజ్ రాని ఈ సుంకము స్వర్ణకార వృత్తి నుంచి వస్తుంది. బంగారం పెట్టి అమ్మడం, కొనడం వల్ల కోట్ల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. అటువంటి ప్రభుత్వాలు స్వర్ణకారులను నిర్లక్ష్యానికి గురి చేయడము, స్వర్ణకారులను విస్మరించడము, స్వర్ణకారులను దిక్కులేని వారుగా చేయడం అయితే సమంజసం కాదు. ప్రభుత్వాలకు ఓటు బ్యాంక్ అంటే ఓట్లప్పుడే మేము అవసరం వస్తుంది. శ్రీకాంతాచారి గుర్తుకొస్తాడు, జయశంకర్ గుర్తుకొస్తాడు, విశ్వకర్మ సంఘము, స్వర్ణకార సంఘాలు గుర్తుకొస్తున్నాయి. కానీ ఇప్పుడు ఓడ మల్లయ్య, ఓడ దాటాక బోడి మల్లయ్య అనే పరిస్థితులు ప్రభుత్వాల దగ్గరని. అయ్యా ప్రభుత్వ అధికారులారా, ప్రజాప్రతినిధులు, మహేందర్ అన్న గారు, ప్రభుత్వ చీఫ్ ఆదిశీన్ అన్న గారు, స్థానిక శాసనసభ్యులు మా కేటీఆర్ గౌరవ ఎమ్మెల్యే గారు, అయ్యా ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం, ఈ రిలే దీక్ష ఒక సోమవారమే కొనసాగిస్తాం. సోమవారం తర్వాత అమరణ దీక్ష చేస్తాం. ఇందులో అనారోగ్యాలకు గురై ఎండ దెబ్బకి ఎవరైనా చనిపోయినట్టే అందుకు బాధ్యత ప్రభుత్వాలు మీరే వహించవలసిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కావున తప్పనిసరి పరిస్థితుల్లో మీరు రంగంలో దిగి ఈ సమస్యను పరిష్కరించి ఈ జగదాంబ జ్యువెలరీ షాప్ను వాపసు పంపించి మా 100 కుటుంబాలకు న్యాయం చేయండి. మీరు 100 కుటుంబాలు మండలం అని చెప్తున్నాం, కానీ 1000 కుటుంబాలకు దెబ్బొస్తుంది. దుబ్బాక, సిరిసిల్ల, కామారెడ్డి, మాచారెడ్డి, ఎల్లారెడ్డిపేట ఇన్ని దుకాణాలకు నాశనం అవుతాయి, 1000 దుకాణాలు. అందుకోసం మీరు తక్షణమే స్పందించి
ఒక నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేసి ఆ జ్యువెలర్ షాప్ను పంపించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ మీడియా ప్రతినిధులకు, పత్రికేయులకు, మాకు సంఘీభావం తెలిసిన ఎంఆర్పిఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు, మా తోటి సంఘ సభ్యులకు అందరికీ జై స్వర్ణకార, జై స్వర్ణ, ధన్యవాదాలు. జై స్వర్ణకార, జై స్వర్ణకార. ముస్తాబాద్ మండల కేంద్రం లోపల స్వర్ణకారులందరూ కలిసి మేము ఉపాధి కోల్పోతున్నామని చెప్పేసి ఒక వేదిక ఏర్పరచుకొచ్చి మా ఉపాధిని కాపాడండి అని చెప్పేసి ఇక్కడ దీక్ష చేస్తున్నటువంటి స్వర్ణకార మిత్రులకు ఎంఆర్పిఎస్ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఎందుకంటే మన మహానుభావులు పూర్వమే చెప్పారు, దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మాలని చెప్పేసి చెప్పడం జరిగింది. గ్రామాలు ప్రధానంగా కుల వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఏ కుల వృత్తి పనులు దూరమైనా కానీ ఆ సమాజము ఆర్థికంగా ఇబ్బందులు పడి ఆకలి బాధలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే ఖండిస్తున్నాం. ఏవైతే కార్పొరేట్ సంస్థలు వచ్చి గ్రామాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుందో దాని మూలన ఆ గ్రామంలో ఉన్నటువంటి తమ కుల వృత్తుల ద్వారా జీవనం పోషించుకున్నటువంటి వాళ్ళు ఉపాధికి దూరం అవుతున్నారు, ఆకలికి నోచుకోలేకపోతున్నారు. కనీసము 5,000 తమ నోట్లోకి పోయేటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు. కాబట్టి ఏవైతే అనాదిగా సాగుతున్నటువంటి వృత్తి, స్వర్ణకార వృత్తి ఏదైతే ఉన్నదో ఆ స్వర్ణకారులకు వాళ్ళని కాపాడుకోవడానికి కార్పొరేట్ సంస్థలకు పర్మిషన్ ఇవ్వకుండా, కనీసం కార్పొరేట్ సంస్థలకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎంత ఖరీదు వస్తువు అయితే కార్పొరేట్ సంస్థ చేయాలి. కనీసం ఒక పుస్తమట్టెలు, పతానం బంగారము, లక్ష్మీదేవి ప్రతిమలు చిన్న వాటికి కూడా పోయి షాప్ లో కొనుక్కోవడం వల్ల వీళ్ళందరూ ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి వారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత తక్షణమే ఈ గవర్నమెంట్ మీద ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే సమాజం లోపల వృత్తులు నమ్ముకొని ఉన్నటువంటి గీత, చేనేత కార్మికులకు పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 60 ఏళ్ళు దాటినటువంటి స్వర్ణకారులు కూడా పింఛను కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం లోపల స్వర్ణకార కార్పొరేట్ వెల్ఫేర్ బోర్డుని పెట్టి దాదాపు 10 లక్షల రూపాయల వరకు వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు, సబ్సిడీ రుణాలు ఇస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళ జీవితాలను వెలుగు నింపాలంటే చెప్పేసి మన రాష్ట్రాల్లో కూడా అటువంటి పథకాలను తీసుకొచ్చి వీళ్ళను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో అది పూర్తిగా న్యాయబద్ధమైంది. దానికి అట్టి పోరాటానికి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో సంఘీభావం ప్రకటిస్తూనే వారి యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా వారందరూ కూడా తోడుగా ఉంటామని, వారందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ముస్తాబాద్ మండలంలో వేరే కూలీ చేసుకొచ్చడం ఎవరైనా స్వాగతిస్తాం, కానీ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకుంటాం. ఖచ్చితంగా ఆ జగదంబ జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇక్కడ పెట్టేటువంటి విషయాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మానుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణకారుల మీద కొట్టద్దు. ఎందుకంటే ఈరోజు వ్యవస్థలో స్వర్ణకారులు చాలా ఒకప్పుడు గొప్పగా బతికినట్టు స్వర్ణకారు సమాజం నేడు పొట్టకూటి కోసం పనిచేస్తున్నటువంటి తీరు కనిపిస్తా ఉంది. ఆ పొట్టకూటి కూడా గుంజుకుంటాం, ఆ పొట్టకూటి మీద కూడా మన్ను మోస్తామంటే ఖచ్చితంగా ఊరుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. ఈ రోజు ఇది ఎక్కడో జరుగుతలేదు, మన ముస్తాబాద్ లో జరుగుతుంది. కాబట్టి స్వర్ణకారులందరూ కూడా మన కుటుంబ సభ్యులే. ఎందుకంటే మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ పడ్డా ఈరోజు చిన్న ఉంగరం నుంచి పుట్టింటికల నుంచి ప్రతి దాంట్లో కూడా వారికి మనకు భాగస్వామ్యం ఉంటది. పెళ్లిళ్ళంత వరకు కూడా వారికి మనకు భాగస్వామ్యం ఉంటది. కాబట్టి వారిని ప్రవృత్తితో పాటు మన కుటుంబ సభ్యులుగా భావిస్తాం. కాబట్టి వారికి వచ్చినటువంటి సమస్య ఏదైతే ఉందో అది మనందరి సమస్యగా భావించి ఈరోజు వారికే కాదు మనందరికి వచ్చినట్టుగా భావించాలని చెప్పి కూడా పేరున కోరుతా ఉన్నాం. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణకారులందరూ, ఇంకోటి ముస్తాబాద్ లో ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధులందరూ కలిసి ముఖ్యంగా ఆ షెటర్ ఎవరైతే రెండుకి ఇచ్చారో ఫస్ట్ ఆ షెటర్ ఇచ్చినటువంటి వారిని విజ్ఞప్తి చేద్దాం, వేరే వారికి ఇవ్వండి. ఎందుకంటే మీరు ఆ కార్పొరేట్ వ్యవస్థకి ఇచ్చినట్టయితే మా పొట్ట మీద మన్ను పడుతుంది అనేటువంటి విషయం మనం తెలియజేద్దాం. ఇంకొకటి ఏంటంటే వారు కూడా రిక్వెస్ట్ గా ఎవరైతే కార్పొరేట్ వ్యవస్థ ప్రోత్సహిస్తున్నారో దీన్ని వెనుకోండి, ఆ శక్తులన్నీ కూడా అందరం ఏకతాటిగా అడ్డుకుందామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికే పెద్ద షాపింగ్ మాల్ వచ్చి ఇలా మన కుల వృత్తుల మీద
దెబ్బతీసినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా మా ద్వారా మీ అందరి తరఫున మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ గారి దృష్టి కూడా తీసుకోవద్దని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మన యొక్క కుల వృత్తులను అన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఆనాడు మన సంస్కృతి మీద మన మీద జరుగుతున్నటువంటి దాడికే మనమంతా కూడా తిరుగుబడి ఆనాడు రాష్ట్రాన్ని ఏ రకంగా సాధించుకున్నామో ఈ రోజు కూడా మన కుల వృత్తులన్నిటి కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. అందరం కూడా ఎందుకంటే ఏ కుల వృత్తి అయినా కానీ దానిపైన వందల మంది ఆధారపడి జీవిస్తా ఉన్నారు. వారిని రోడ్డు పైన తీసుకొచ్చేటువంటి పరిస్థితి తీసుకురావద్దు కాబట్టి అందరం కూడా ఈ స్వర్ణకారులకు మద్దతుగా నిలుద్దాం. రాజకీయ నాయకులైతేనేమి ప్రముఖులైతేనేమి అందరం కూడా మద్దతుగా నిలబడి ఏదైతే ఇక్కడ షెటర్ ను రెంట్కి ఇచ్చిరో జ్యువెలరీకి వాళ్ళందరి దగ్గరికి పోదాం, రిక్వెస్ట్ చేద్దాం. అందరూ కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే ఇలా కుల వృత్తులు పోతే రేపు అందరం కూడా ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వందల మంది జీవితాలు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన ఊరు మన కుటుంబము మనం కూడా అందరం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది. కాబట్టి అందరూ కూడా పూర్వ ప్రముఖులు కానీ ప్రజాప్రతినిధులు కానీ గ్రామ ప్రజలు కానీ మండల ప్రజలు కానీ అందరూ కూడా సహకరించి ఈ కుల వృత్తులు కాపాడేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.